ఇంతకు ముందు నేను కొంతకాలం డిప్రెషన్ గురైనప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. బాగా క్యూర్ అయ్యి అన్ని విధాలుగా బాగున్నాను. జాబ్ కూడా చేశాను. కానీ ఈ మధ్య మళ్ళీ ఇంతకు ముందులాగా బాధపడుతూ ఉండడం, ఏడుపు రావడం, నా పనులు సరిగా చేయకపోవడం జరుగుతుంది. ఓకే, అప్పుడు చాలా మంచిగా అయ్యారు, కానీ మధ్యలో మళ్ళీ ఇలా మళ్ళీ రికరెన్స్ వచ్చింది, సిమ్టమ్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి అంటున్నారు. దీనికి ఏమైనా ప్రత్యేకంగా కారణాలు ఉన్నాయా? ఈ మధ్య కుటుంబ సమస్యలు ఏర్పడినాయి సార్. తల్లిదండ్రుల గొడవ వలన, పిల్లలు సరిగా చదువుకోవడం వలన మళ్ళీ డిప్రెషన్ లో గురవుతున్నారు. భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల డిప్రెషన్ గురై మళ్ళీ అదే ప్రాబ్లం ఎదురవుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇది చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఇక్కడ ఏంటంటే ట్రిగ్గర్స్ అంటారు వీటిని. అంటే ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ లాగా కొన్ని ఇలాంటి కారణాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. కాబట్టి ఆ కారణాలను తీసేస్తే, ఆ ట్రిగ్గర్స్ తీసేస్తేనే ఖచ్చితంగా డిప్రెసివ్ సిమ్టమ్స్ తగ్గుతాయి. అలా కాకుండా అట్లా కారణాలు అట్లాగే పెట్టేసి మనం మందులు వాడుకుంటూ ఉండడం సమంజసం కాదు. కాబట్టి ఉదాహరణకు చెప్తున్నా, మీ ఆయనను పిలిపిస్తాను, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లల్ని కానీ మీ తల్లిదండ్రులను కానీ పిలిపించి వాళ్ళకు కూడా మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు మీతో ఎలా మెలగాలో చెప్పడము, వాళ్ళకు కొన్ని పాయింట్స్, టిప్స్ ఇవ్వడం ద్వారా మీ కుటుంబ పరిస్థితులు బాగా ఉంటే ఖచ్చితంగా మా ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. మళ్ళీ క్యూర్ అయిపోతారు. మళ్ళీ ఎప్పటికీ ఇంకా రాదు ఇంకా ఇలాంటి సిమ్టమ్స్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.